హలో ఎవ్రీవాన్. ఈ వీడియోలో మనం ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా ఎలా మారాడో, విష్ణువు అనుగ్రహానికి ఎలా పాత్రుడయ్యాడో చూద్దాం. ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు, తల్లి సునీతి. ధ్రువుని తండ్రికి మరో భార్య కూడా ఉంది. అలా ధ్రువునికి ఉత్తముడు అనే మరుటి తమ్ముడు కూడా ఉన్నాడు. రాజుకి చిన్న భార్య అంటే చాలా ప్రేమ. అది అలుసుగా తీసుకొని రెండో భార్య సునీతిని, ఆమె కొడుకుని ఏదో ఒకటి చెప్పి అవమానిస్తూ ఉండేది. ముఖ్యంగా పెద్ద కొడుకు కనుక ధ్రువునికి మహారాజు రాజ్యాభిషేకం చేస్తాడేమోనని లోపల భయపడుతూ ఉండేది. వాళ్లను దూరంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించేది. రాజు కూడా మొదటి భార్య ఆమెకి పుట్టిన కొడుకు పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించేవాడు. సునీతికి ఎంతో బాధగా ఉండేది. అవమానకరంగా ఉన్నా సర్దుకుపోయేది. కానీ పసివాడైన ధ్రువుని మనసు అనేకసార్లు గాయపడేది. ఒక్కోసారి చాలా దుఃఖించేవాడు. ఒక సందర్భంలో తండ్రి ఉత్తముని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తున్నాడు. ఆ సన్నివేశం ధ్రువునికి మహాపరవశం కలిగించింది. తనను కూడా తండ్రి అలా గారాబం చేయాలనే కోరిక కలిగింది. అది చాలా సహజమైన కోరిక, చాలా చిన్న కోరిక. తండ్రి దగ్గరికి వెళ్ళి తనను కూడా మరో తొడ మీద కూర్చోబెట్టుకోమని ఆశగా చేతులు చాచాడు. కానీ రాజు ధ్రువుని పక్క కూడా చూడకుండా చిన్న కొడుకుతోనే ఆటలు సాగిస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న అతని చిన్న భార్య, మేమున్న చోటికి నీకు రావద్దని చెప్పాను కదా, నా మాట నీకు లెక్కలేదా, ఎందుకొచ్చావు, నిన్ను ముద్దు చెయ్యాలా, ఉత్తముడితో సమానం అనుకుంటున్నావా ఏం, నువ్వేమైనా నా కొడుకువా, నాకు గనుక పుట్టి ఉంటే అలాగే ప్రేమగా లాలనగా చూసేవాళ్ళం, పో వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళు, మీ అమ్మల పూజలు పునస్కారాలు చేసుకుంటూ కాలక్షేపం చెయ్యు, ఎప్పటికైనా దేవుడు కరుణిస్తే తండ్రి ఒడిలో కూర్చుందుగానివి, వెళ్ళు, మళ్ళీ ఇటువైపుకి రాకు అంటూ చిత్కరించింది. ధ్రువునికి చాలా బాధేసింది. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతి చెప్పాడు. సునీతి ఎంతో మంచిది, అంత నెమ్మదస్తురాలు కూడా. ఆమెకి రాజును గాని అతని రెండో భార్యను గాని ఎదిరించి పోరాడే శక్తి లేదు. ఇదంతా విధి లిఖితం బాబు, నువ్వు బాధపడకు. దేవుణ్ణి ప్రార్థించడం ఒక్కటే మనం చేయాల్సింది. అందులోనే మనకు సుఖశాంతి లభిస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించు బాబు. నువ్వు ఇతర విషయాలని మర్చిపో. దేవుడి నామాన్నే స్మరిస్తూ ఉండు అని కొడుక్కి నచ్చచెప్పింది. తల్లి మాటలు ధ్రువుని మీద బాగానే పనిచేశాయి. అయితే తల్లి ఆశించినట్లు అక్కడే కూర్చొని ప్రార్థన చెయ్యలేదు. ఏకంగా అడవికే వెళ్ళాడు. మహా ఋషుల్లా ఏకాగ్ర దీక్షతో తపస్సు చేశాడు. 6 ఏళ్ల పసివాడు అంత ఘోర తపస్సు చేయడం అంతకుముందు ఎన్నడూ లేదు. అది చూసిన మహర్షులు, దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందించారు, ఆ పైన ఆశీర్వదించారు. ధ్రువుని తపస్సు ఫలించి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీ అపూర్వ దీక్షకు సంతోషించాను, ఏం కావాలో కోరుకో బాలక అన్నాడు. ఇప్పుడు ధ్రువుడికి తండ్రి ప్రేమ చాలా అల్ప విషయంగా అనిపించింది. దేవా, నా భక్తిని శాశ్వతం చెయ్యు, నేను నీ భక్తుడిగా నిలిచిపోవాలి అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ తల ఊపుతూ తథాస్తు అని అన్నాడు. ధ్రువుడు రాజభవనానికి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు కొడుకు యోగక్షేమాలు తెలియక బాధపడుతున్న సునీతి ధ్రువుని చూసి తనని దగ్గరికి తీసుకుంది. జరిగిన సంగతి విని మరీ సంతోషించింది. విష్ణుమూర్తి అనుగ్రహంతో రాజు అతని రెండో భార్యల్లో ఊహించని మార్పు వచ్చింది. అనంతర కాలంలో వారే పట్టుబట్టి ధ్రువుని రాజుని చేశారు. విష్ణుమూర్తి వరం ప్రభావంతో ధ్రువుడు మరణాంతరం ధ్రువ నక్షత్రంగా మారాడు. ఆకాశంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రం కనిపిస్తూ ఉంది. ఇక ధ్రువుడు విష్ణువుకి చేసిన 12 శ్లోకాలు ధ్రువస్తుతిగా ఉన్నాయి. ఈ 12 శ్లోకాలు నిత్యం పిల్లలతో చదివిస్తే వారిలో ఆశించని మార్పు వస్తుందంటారు ఆధ్యాత్మిక నిపుణులు. ఇక అచంచలమైన భక్తికి మరియు దృఢ సంకల్పానికి పేరుగాంచిన విష్ణు భక్తుడు ధ్రువుడు. ఇది తిరస్కరణ మరియు కష్టాలను యువరాజు నుండి అతని తపస్సు మరియు భక్తి ద్వారా దైవిక ఆశీర్వాదాలను ఎలా పొందాడో, విష్ణు అనుగ్రహానికి ఎలా పాత్రుడయ్యాడో ఈ కథ చెబుతుంది. ఈ కథ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంలో విశ్వాసం మరియు పట్టుదల యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెబుతుంది. ధ్రువుడి కథ చాలామందికి ప్రేరణగా పనిచేస్తుంది. భక్తి యొక్క శక్తిని మరియు హృదయపూర్వక ఆరాధన ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని వివరిస్తుంది. ఇదేనండి ధ్రువుడి కథ. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.